ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జీవితం అంతా దోపిడీదారుడుగా ఉందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆరోపించారు. సోమవారం మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు పరిపాలన చాతకాక ప్రజల్ని ఇబ్బందులకి గురిచేస్తూ ఆర్థిక దోపిడీలకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఏ పనిలో అయినా కమిషన్ లేనిదే ఆయన పనిచేయడం లేదని ఘాటుగా విమర్శించారు. మహాప్రస్థానం నిర్వహణ పేరుతో వ్యాపారస్తుల్ని వేధించడం సమంజసం కాదని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అనుచరులు కనిపిస్తే కబ్జాలకి పాల్పడుతున్నారని విమర్శించారు. వైన్ షాప్స్ వద్ద నుండి కూడా 10 లక్షలు ఇచ్చే విధంగా ఎక్సైజ్ శాఖ అధికారులతో వేధింపులకి పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దేశంలో జీఎస్టీ బిల్లు వసూలు, మంచిర్యాలలో పిఎస్ఆర్ వసూలు చేయడం మంచి పరిణామం కాదని అన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు వసూళ్ల దందాను ఆపి అభివృద్ధి చేసే విధంగా కృషి చేయాలని హితవు పలికారు. 2028లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆర్థిక దోపిడీని అడ్డుకొని తిన్నదంతా కక్కిస్తామని అన్నారు. అధికారులు కాంగ్రెస్ నాయకుల కోసం పనిచేయకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాలలో ఎటువైపు పోతున్నాయని ఈరోజు యావత్తు నియోజకవర్గం, యావత్తు జిల్లా ప్రజలు కూడా బాధపడుతున్న సందర్భంలో దేశానికి జిఎస్టీ ఏ రకంగా మరి ప్రభుత్వం జిఎస్టీ వసూలు చేస్తుందో మన మంచిర్యాలలో పిఎస్టీ మరి వసూలు కార్యక్రమం బ్రహ్మాండంగా మొదలైంది. అది ప్రేమ్సాగర్ రావు ట్యాక్స్. ఇది చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యేగా ఈ రకం చేస్తుందంటే, నేను ఎమ్మెల్యేగా మరి 4 సార్లు గెలిచాను. చెప్పుకోవడానికే నాకే ఒక రకంగా బాధ కలుగుతున్న సందర్భాలు. మంచిర్యాల కొన్ని ప్రాంతాలలో బైపాస్ రోడ్లో ప్రభుత్వ భూమి, ఇతరుల భూమి అనుకోండి, బెల్లంపల్లి చౌరస్తాలో చానేళ్ళ నుంచి డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ అనుకోండి, తిలక్ నగర్లో డిస్ప్యూట్ ల్యాండ్ అనుకోండి, ఉమర్మే సొసైటీలో మున్సిపల్ సంబంధించిన పార్క్ విషయాలు అనుకోండి, నస్పూర్ కలెక్టరేట్ కాడ ఆ ప్రాంతంలో వెనుక ఉన్న భూమి విషయంలో అనుకోండి, ఇంకా వివిధ ప్రాంతాల్లో ఏ శిస్తుల ఆ వర్గం దగ్గర ఈ గంజాయి బ్యాచ్ని పెట్టి, ఈ గంజాయి బ్యాచ్ ఏదో ఎక్కడ భూముల కాడ సెటిల్మెంట్ కాడ పోవడము, అల్లరి చేయడము, లేకపోతే బెదిరియడము, కొట్టడము, కొట్టిన తర్వాత భయపడి తక్కువకి ఇవ్వడము, కొన్ని భూములలో అయితే కొన్ని భూములలో నాకెంత నీకెంత అని చేస్తున్న సందర్భాలు. బ్రాండ్ షాపులు మన ప్రాంతంలో ఒక ఈ నియోజకవర్గం 30 షాపులు ఉన్నాయి. ఒక 5-6 రోజుల క్రితం ప్రేమ్సాగర్ ఎక్సైజ్ అధికారులు ఆఫీసును పిలిపించి నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. ఎవరికి? ప్రేమ్సాగర్. అర్జెంటుగా 10 లక్షలు కావాలి అంటే వాళ్ళని ఎట్లా అన్నారు. ఎట్లేంటిది, ఉంటావా పోతావా, వసూలు చేయి. ఆ ఎక్సైజ్ అధికారులు మీటింగ్ పెట్టింది అక్కడ ఆఫీస్లో. కొంతమంది బ్రాంచ్ షాప్ యజమానులు వేరు. ప్రేమ్సాగర్ అడుగుతుండు 10 లక్షలు ఇవ్వాలి, నాకు అంత సంబంధం లేదు సార్. మేము 5 పొత్తుల పేదోళ్ళము, నిరుద్యోగులు మేము వసూలు చేసుకుని పొత్తులో పెట్టుకుని అదేం నాకు తెలియదు. పైసలు ఇచ్చిన వాళ్ళు పేర్లు ఇస్తాం, పైసలు ఇయ్యే వాళ్ళ పేర్లు కూడా ఇవ్వన్నాడట ఆయన. అంటే ఇది ఏంటిది, ఏ వసూలు ఇది? ఒకనాడు జుట్టు పన్ను మా చిన్నతనంలో అరకపట్టి ఉండే, జంగలు పోతేనే పైసలు వసూలు చేస్తూ. అప్పుడు జుట్టు పన్ను, ఇలా జుట్టు పన్ను తలదించే దిశగా, అరక పట్టి తల వంచుకునే దిశగా ప్రేమ్సాగర్ వసూలు చేస్తలేడా? ఇదే నేను ఈసుగత చెప్తున్నా, ఈసుగతం చెప్తలేను దయచేసి. ఇలా ప్రజలకు, ఇలా మేధావులకు, ఇలా వ్యాపారం అందరికీ నేను చెప్పడం జరుగుతుంది. ఇది వాస్తవమైన మాట చెప్తున్నాను. మరొక మాట, శ్మశాన వాటిగా 2,60,00,000 నుంచి 11,50,00,000 అయింది. దానిలో గోల్మాల్, దాన్ని కూడా ఇసిపెట్టేది లేదు. అధికారులు తప్పు చేస్తే డెఫినెట్గా సస్పెండ్ కాక తప్పదు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళ ఇది కూడా రికార్డ్ చేస్తాం, వీళ్ళ పెన్షన్ కూడా రికార్డ్ చేస్తాం. అందులో ఏం చేసింది అయ్యాల? మంచిర్యాల పిలిపించాడు, మారవాడి సంఘం పిలిపించాడు, దాన్ని మెయింటైన్ చేయాలి. మీ మారవాడి సంఘం నెలకి 1,00,000. మళ్ళీ వాళ్ళు ఒప్పుకొని పోయారు, వాళ్ళు 3 నెలలు అనుకున్నారట. మళ్ళీ వయసును పిలిపించారు, గట్టెట్లా అన్నారు, ఏందే మారవాళ్ళు తక్కన ఒప్పుకున్నారు, మీరెందుకే ఒప్పుకోరు అన్నారట. వీళ్ళు ఒప్పుకున్నారు, వీళ్ళ కులం 1,00,000. వీళ్ళు డిస్కషన్ ఏమన్నారు, మారవాడి మేము 3 నెలలు అనుకున్నాం, 3.5 సంవత్సరాలు అనుకోలేదు, ఇది ఎట్లా అని వాళ్ళు అన్నారు. ఇది వెనక బంగారం దుకాణం పోలు.
వాళ్ళు 1,00,000. ఎన్ని 3. అంటే వ్యాపారస్తుల మీద ఈర్ష్య కొద్దీ, కోమట్ల మీద ఈర్ష్య, మారుల మీద ఈర్ష్య, బజార్ మీద ఈర్ష్య కొద్దీ 3 లక్షలు, ఇంకో 2 లక్షలు, 5 లక్షలు వసూలు చేస్తారట. ఇది మెయింటైన్ చేయాలా, అందుకోసం డబ్బులు కావాలని ప్రేమసాగర్ రావు అడిగిండు, ఒప్పించుకుంటూ బహుశా ఇచ్చే కార్యక్రమం మొదలైంది కావచ్చు. ఒక దిక్కు మున్సిపాలిటీకి ఏం చెప్తుండు, ఇది మీరే మెయింటైన్ చేయాలి, నాకు సంబంధం లేని అటు చెప్పుకుంటూ ఇటు వసూలు చేసుకుంటూ, ఈ డబ్బు శ్మశాన వాటికల డబ్బులు కూడా ఒక రకంగా కట్టడంలో డబ్బులు కొట్టేశాడు. ఇప్పుడు వసూలు చేసి కూడా జేబులో పెట్టుకుని ప్రేమసాగర్ అవునా కాదన్న సంగతి కూడా చెప్పడం జరుగుతుంది. ఇవాళ మరి ఇలా ప్రభుత్వం ఉంది, పోలీస్ సహకరిస్తుంది, రెవెన్యూ సహకరించకపోవచ్చు, అవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది ఈ భూములు? నేను చెప్తున్నా ఈ సందర్భంలో, ఒకనాడు దివాకర్ రావు అందరికీ మంచోడు, చెడ్డు అని కూడా నేను మంచోడిని. కానీ 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, ఇక్కడ గులాబీ జెండా ఎగురుతుంది, ఇక్కడ మేమే ఇక్కడ గెలుస్తాం. ఇది డిమాండ్ చేస్తున్నాను. నేను తీసుకున్న పైసలని వాపసు చేయకపోతే ఎప్పటికీ మొన్న మా ప్రభుత్వం మేము మారిపోలేదు. మేము ఉన్నామా? 14 నుంచి 20 ఉన్నాం కదా, 24 దాకా ఉన్నాం కదా. నీ ప్రభుత్వం ఉంటుందా? నీ ఎప్పుడు మారుతుంది. మరి పైసలు ఎవరెవరి దగ్గర ఇవ్వాలి, నువ్వు కానీ నీ దగ్గర ఉన్న మనుషులు కానీ ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేస్తుంటారు, ఎక్కడెక్కడ సెటిల్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళా 2028లో నువ్వు పెట్టించిన కేసులు, పైసలు తీసుకొని పైసలు పెట్టించినావు, వాళ్ళందరితో కేసులు పెట్టించి వడ్డీతో సహా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి పోలీసులు పెట్టించి వాళ్ళందరికీ న్యాయంగా, అది కూడా తప్పు చెబితే ఇప్పాను, అది కూడా న్యాయంగా ఇప్పించే కార్యక్రమం 2028లో, అది కూడా చెప్తున్నాను ఇవాళ.